మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. దాసు, ఏంటిది? అందరి ముందు టైగర్లా ఉండే మన సిద్ధప్ప సారు ఆ హర్ష సార్ని చూడగానే పిల్లిలా మారిపోయారేంటి? ఇక్కడేదో పెద్ద యుద్ధమే జరుగుతుందనుకుంటే ఇలా తుస్సుమందేంటి? సిద్ధప్ప గారు ఇప్పుడంటే గొప్ప కాంట్రాక్టరు, కోటీశ్వరుడు, పవరు పలుకుబడి రెండూ ఉన్నవాడు. కానీ ఒకప్పుడు సిద్ధప్ప గారి తాత హర్ష గారి తాత దగ్గర పనివాడిగా ఉండేవాడు. దాని తర్వాత సిద్ధప్ప గారి తండ్రి హర్ష గారి తండ్రి దగ్గర ట్రక్ డ్రైవర్గా పనిచేశాడు. మూడో తరంలో ఇప్పుడు మన సిద్ధప్ప గారు కాంట్రాక్టర్గా ఎదిగాడు. లక్షలు కోట్లు గడించారు. కానీ ఇప్పటికే ఆ హర్ష కుటుంబం సిద్ధప్ప గారిని కింద స్థాయిలోనే చూస్తుంది. ఏకవచనంతో పేరు పెట్టి పిలుస్తూ అవమానిస్తుంది. కానీ గొప్పోడయ్య కూడా సిద్ధప్ప గారు ఆ హర్షకి ఎందుకు అణిగిమణిగి ఉండాలి? సార్ సార్ అంటూ ఎందుకంత గౌరవం ఇవ్వాలి? అదంతా నాటకంరా. నాటకమా? అవును. చాలా వినయంగా ఉంటూనే ఏనాటికైనా ఆ హర్ష కుటుంబాన్ని నాశనం చేయాలనేదే సిద్ధప్ప గారి కోరిక. డబ్బు పరపతి అన్నీ ఉండి కూడా ఈ నాటకాలెందుకు? డి అంటే డి అని ఓపెన్ అయిపోవచ్చు కదా. ఎక్కడ నొక్కాలో ఎప్పుడు తొక్కాలో తెలియడమేరా రాజకీయమంటే. త్వరలోనే సిద్ధప్ప గారు తన విశ్వరూపాన్ని చూపిస్తారు. మురళి, మురళి, రండి సార్. అమ్మా, ట్యూషన్ మాస్టర్ వచ్చారు. మా మురళి ఇందాకటి నుంచి మీకోసమే చూస్తున్నాడండి. ఏం మురళి, నిన్నిచ్చిన హోంవర్క్ పూర్తి చేసావా? ఓ చేశాను సార్. ఆనంద్, మా వాడికి చదువు మీద శ్రద్ధే ఉండేది కాదు. మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ అన్ని సబ్జెక్ట్స్లో వీక్గానే ఉండేవాడు. నువ్వు ట్యూషన్ చెప్పడం మొదలుపెట్టినప్పటి నుంచి మా వాడికి చదువు మీద ఇంట్రెస్ట్ కూడా పెరిగింది. అమ్మా, ఈసారి ఎగ్జామ్స్లో నేను ఫస్ట్ క్లాస్ తెచ్చుకుంటాను. దట్ ఈస్ స్పిరిట్. కమ్ ఆన్. ఆనంద్, ఈ నెల మీకు ట్యూషన్ ఫీజు ఇవ్వలేదు కదా, ఇప్పుడే తెస్తాను, కూర్చోండి. కూర్చో. చెప్పు. వాట్ ఆర్ ది మెయిన్ బ్రాంచెస్ ఆఫ్ మ్యాథమెటిక్స్? ది మెయిన్ బ్రాంచెస్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఆర్ నెంబర్ సిస్టమ్, ఆల్జీబ్రా, జియోమెట్రీ, క్యాల్కులస్, ట్రిగ్నోమెట్రీ అండ్ ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్. వెరీ గుడ్. ఆంటీ, ఆంటీ, నువ్వేంటి ఇక్కడ? అడిగేది నిన్నే. మా ఆంటీ వాళ్ళ ఇంట్లో నీకేం పని? అక్క, ఆనంద్ సార్ నాకు ట్యూషన్ చెప్తారు. ఏంటి, ఈ మోహన్కి ట్యూషన్ చెప్పడం కూడా వచ్చా? వేస్ట్ ఫెలో. అక్క, అలా అంటావేంటి? మా సార్ చాలా మంచోడు. మినిమం మేనర్స్ లేని ఈయన గారి మంచితనం గురించి నాకు బాగా తెలుసు. చూడండి, ఆ రోజు ఆటో కోసం ఏదో గొడవ జరిగిందని అదేం మనసులో పెట్టుకుని ఏదేదో మాట్లాడకండి. అబ్బచ్చా, నేనేదేదో మాట్లాడుతున్నానా? ఆ రోజు తమరన్న మాటల్ని నేను అంత ఈజీగా మర్చిపోతానా? ఆంటీ, ఆంటీ, ప్లీజ్ అండి, ప్లీజ్ ప్లీజ్, అదంతా అనుకోకుండా జరిగింది. ప్లీజ్ ఫర్గెట్ ఇటా, ప్లీజ్. ఈ ట్యూషన్ జాబ్ నాకు చాలా అవసరం. ఓ అదా మ్యాటర్. దొరికావురా పిల్లగాడా. ఈ పూజతో పెట్టుకుంటే రిజల్ట్ ఎలా ఉంటుందో నీకు ఇప్పుడే చూపిస్తా. ఆంటీ, ఆంటీ. అమ్మో, నేనిక్కడే ఉంటే ఈ పిల్ల నాకు చుక్కలు కనిపించేలా చేస్తుందేమో. మురళి, నాకు అర్జెంట్ పనుంది, మీ అమ్మ అడిగితే చెప్పు. సరే సార్. బాయ్. పూజ, నువ్వా? కూర్చో. ఏంటి విశేషం? ఆంటీ, నా సంగతి తర్వాత. ముందా పనికి మళ్ళవాణ్ణి మీ పిల్లడికి ట్యూషన్ మాస్టర్గా ఎందుకు పెట్టారో అది చెప్పండి. పూజ, నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు. మురళి, మీ సారెక్కడ నాన్నా? వస్తూనే అక్క గై గైమని తిట్టేసరికి మా సారు వెళ్ళిపోయారు. పోతే పోయాడు, కల్చర్లెస్ ఫెలో.
ఇవాళ పూజక్క వల్లే నా ట్యూషన్ చెడిపోయింది. పూజ, ఆనంద్ నీకు ముందే తెలుసా? తెలియడమా? ఫస్ట్ టైం చూడగానే కంపరం పుట్టింది నాకు. కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ రకం. అలాంటి వాడు ట్యూషన్ మాస్టర్ ఏంటి? పూజ, తనకు నీకు మధ్య ఏం గొడవ జరిగిందో నాకు తెలీదు, కానీ క్లాస్లో మొద్దు అని తిట్టించుకునే నా కొడుకు ఆనంద్ ట్యూషన్ చెప్పడం వల్లే ఇప్పుడు వెరీ గుడ్ అనిపించుకుంటున్నాడు. ఆంటీ, నిజంగానా? ఇప్పుడు నువ్వు కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ అన్నావే, అతను చదువులో జీనియస్. ఇజ్ ఇట్? సాదా సీదాగా ఉండే అతన్ని చూస్తే అలా అనిపించడం లేదే. పేదవాడైనంత మాత్రాన మట్టిలో మాణిక్యాన్ని గుర్తించకపోవడం చాలా తప్పు పూజ. ఎస్, డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అని ఎందుకంటారో నాకు ఇప్పుడు అర్థమైంది. ఆశా పాసం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే, తీరా తీరం సేరేలోగానే ఏ తీరవునో సేరువైనా పాపం తిన్నెవరు పడేసుకున్నారో ఏమో. తూనే ఈడే వైనాలే, నీదో కాదో తేలేలోగానే ఏదేటవునో ఆటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా. నిండు పున్నమేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం, దిక్కు తోచకుండా తల్లడిల్లిపోతూ పల్లటిల్లిపోయి నీ ఉంటే తీరే నాని ఆరాటం. ఏ హేతువు నుదుటి రాతల్ని మార్చిందో నిశితంగా తెలిసేదెలా, రేపేటవునో తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా. ఓటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా ఆశాపాసం బందీ చేసేలే. ఒరేయ్ ఒరేయ్, లేవరా, లే లే. ఏంటి ఇక్కడ పడుకున్నావు? నిద్రొచ్చింది. నీ మొహం పైన ఎండ మండిపోతుంటే ఈ బండ మీద పడుకొని నిద్రపోవడం ఏంట్రా? ఏమో అలా కూర్చుంటే కునుకు పట్టేసింది. అది సరే, నీ కోసం అక్కడ రహీం ఎదురు చూస్తున్నాడు, పద. ఎందుకు? అయ్యో, తిండి తినే టైం కూడా దాటిపోతోంది. చిన్నపిల్లాళ్లాగా నీకు అన్నీ గుర్తు చేయాలి. కనీసం కడుపులో గంట కొట్టదా నీకు? కడుపులో ఏంటి? గంట కొట్టేది గుడిలో కదా. నీ గురించి కూడా నీకు పట్టదు. ఎట్టా బతుకుతావో ఏమో. నాకేంటి, మీరు రహీం చాచా శాస్త్రి బాబాయ్ ఉన్నారు కదా. సంతోషించాలే గాని పద పద రా.